ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా చింతపల్లి సాయి సన్నిధిలో ప్రత్యేకమైన పూజ. దక్షిణాది శంకులు ఇవే. ఒక 216 మంది ఇండ్లకు ఈ శంకులు ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత ప్రతి భక్తుడికి ఇక్కడ 108 శంకులు ప్రత్యేకమైన పూజ చేసేసి అది ఆలయంలో ఉంటాయి. ప్రతి ఒక్కరికి భక్తుడికి కూడా ఈ శంకుతో పూజ చేసే భాగ్యం ఈరోజు దొరికింది. చింతపల్లి సాయి సన్నిధి 17 వసంతాలు పూర్తి చేసుకుంది. షిరిడి నుంచి ఒక అవతారంగా విచ్చేసి చింతపల్లిలో కూర్చొని మన కోరికలను తీరుస్తూ, మన బాధలను తీరుస్తూ, చింతపల్లిలో కూర్చొని మన చింతలను తీరుస్తూ, లక్షలాది మంది భక్తులను ఇక్కడికి పిలిపించుకొని ఆశీర్వదిస్తూ, ఎంతోమంది హృదయాలలో నిలిచి అందరినీ ఆశీర్వదిస్తున్న ఆ బంగారు తండ్రికి ఒక్కసారి బిగ్గరగా అందరం కరత్వాలదండలు కొడదాం. ఈ 17 సంవత్సరాలలో చింతపల్లి సాయి సన్నిధిలో జరిగిన అభిషేకాలు, జరిగిన పూజలు, జరిగిన హోమాలు, జరిగిన భగవత్ కళ్యాణ మహోత్సవాలు ఏ ప్రపంచంలో ఏ సాయినాథుడి ఆలయంలో కూడా జరగలేదు. అటువంటి భాగ్యాన్ని చింతపల్లి సాయి సన్నిధిలో మనకు కలిగించాడు. అలాగే ఒక ప్రత్యేకమైన జోలె పూజ చెప్పాం గతంలో. ప్రతి ఒక్క భక్తుడికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఒకవేళ సమస్య ఉండకున్నా భగవంతుడు మన అలాగే ఉండాలనే ఆలోచనలో కూడా భక్తులు ఉంటారు. హ్యాపీగా ఉన్నాం, అలాగే ఉండని తండ్రి మమ్మల అనే భావనలో కూడా చాలామంది ఉంటారు. అలా చింతపల్లి సాయి సన్నిధిలో ఇది కూడా ప్రపంచంలో ఎక్కడే లేదు. 40 రోజుల జోలె పూజ ఇక్కడికి చేసేసి ఇంటికి తీసుకెళ్ళి అభిషేకం చేసి ఆ జోలె పూజ చేసి వాళ్ళ కోరికలు ఆ ముందు పెట్టేసేసి, బాబా ముందు పెట్టేసేసి ఆఫ్టర్ 41 డేస్ ఇక్కడికి తెచ్చిన భక్తులు ఈరోజు 50,000 మంది భక్తులు ఇళ్లలో పూజలు జరిగాయి. ఇది మామూలు విషయం కాదు. ఇంకా ఒక ప్రత్యేకం ఏంటంటే భక్తులు రోజు జోలెలో వేసే బియ్యంతో ఇక్కడికి వచ్చేస్తారు. ఆ జోలె బియ్యమే ప్రతిరోజు ఇక్కడ నిత్య అన్నదానంలో జరిగే ప్రక్రియకు ఆ బియ్యం సరిపోతున్నాయి. బాబా లీలల్లో అదొక భాగం. బాబా గారు లీలలు ఎలా ఉంటాయంటే షిరిడిలో సజీవంగా ఉన్నప్పుడు ప్రతి ఇల్లు తిరిగి భిక్ష తీసుకొచ్చి అందరికీ భక్తులకు పెట్టేది. చింతపల్లి సాయినాథుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే ప్రతి ఇల్లు, ప్రతి గ్రామం, ప్రతి పట్టణం నుండి బియ్యం తెప్పించుకొని ఇక్కడ వండేసేసి ప్రతి భక్తుడికి పెట్టే భాగ్యాన్ని చింతపల్లి సాయినాథుడు ఇస్తున్నాడు. ఆయన లీలలో అదొక భాగం. అలాగే ఇంకొకటి, చింతపల్లి సాయి సన్నిధిలో 3,000,000 దేవతల స్వరూపమైన గోమాతలు 380 గోవులతో వర్ధిల్లుతుంది. ఈ ప్రపంచం ఇంకా 4 రోజుల పాటు సుభిక్షంగా ఉండాలి అంటే ఈ ప్రపంచంలో గోవును కాపాడే అవసరం మనకు చాలా ఉంది. కాబట్టి చింతపల్లి సాయి సన్నిధిలో బాబా రక్షించుకుంటూ 380 గోవులను ఇక్కడ సేవ చేస్తున్నాడు. నిత్య అన్నదానం కూడా ఇక్కడ, అన్నప్రసాదం కూడా ఇక్కడ భక్తులకు అందుతుంది. ఎన్నో మెరాకిల్స్. చిన్న గ్రామం చింతపల్లి అంటే గతంలో ఎవరికి తెలియదు. ఈరోజు చింతపల్లి అనగానే సాయిబాబా చింతపల్లి అనే కీర్తి ప్రతిష్టలు మన చింతపల్లి గ్రామానికి తెచ్చిపెట్టినందుకు కూడా ఒక్కసారి కృతజ్ఞతగా అందరం ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడదాం. చింతపల్లి సాయి సన్నిధి అంటే అమ్మమ్మ గారి ఇల్లేనండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మనకి ఎన్ని సౌకర్యాలు ఉంటాయి, ఎన్ని సదుపాయాలు ఉంటాయి, ఎంత ప్రేమగా చూసుకుంటారో చింతపల్లి సాయి సన్నిధికి వస్తే భక్తులకు అంత సౌకర్యం ఉంటుంది. అమ్మమ్మ ఇంటికే వచ్చినట్టు ఉంటుంది. అబ్బా, చాలా గొప్పగా చెప్పారు. నిజంగా వెళ్ళాలి అన్న ఆలోచన అయితే మనకి రాదు. ఇది ప్రతి ఒక్క భక్తులు చెప్పేది నాకు మనస్ఫూర్తిగా అనిపించింది, మీతో షేర్ చేసుకుంటున్నాను. సద్గురు సాయినాథ స్వామినే నమః. ఓం హిరణ్యపాత్రమ్మదో పూర్ణం దదాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదేవ యమానాజస్తేజో దధాతి సామ్రాజ్యం భూషం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. సద్గురు సాయినాథ స్వామినే నమః. ఆనందకర పూర్వమంగళ నీరాజనం దర్శయామి, నమస్కరోమి. जय बोलो साईनाथ महाराज की जय।